పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలో విద్యార్థుల రాజకీయ పార్టీ నుండి మొదటి నామినేషన్ దఖలైంది. ప్రజల జీవితాల్లో మార్పు కోసం విద్యార్థుల రాజకీయ పార్టీ పనిచేస్తోందని ఆ పార్టీ అభ్యర్థి మన్మోహన్ తమ్మెరా పేర్కొన్నారు. ప్రస్తుత పాలకులు ప్రజలకు తాత్కాలిక పథకాలను అందించి ఆర్థికంగా ఎదగకుండా చేస్తున్నారని ఆయన ఆరోపించారు. పథకాల పేరుతో గద్దెనెక్కే రాజకీయ పార్టీలకు ఓటు హక్కుతో బుద్ధి చెప్పాలన్నారు. ఉచిత విద్య, వైద్యం అందించకుండా ప్రజలను ఆర్థిక దోపిడీకి గురి చేస్తున్నారన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించి వారి కుటుంబాలను ఆర్థికంగా అభివృద్ధి చేసే దిశగా విద్యార్థుల రాజకీయ పార్టీ పనిచేస్తుందన్నారు. నియోజకవర్గంలో గడప గడపకు తిరిగి నిరుద్యోగులకు అర్హతను బట్టి ఉద్యోగం కల్పిస్తామన్నారు. అనంతరం మన్మోహన్ తమ్మెరా అనుచరులతో ర్యాలీగా వచ్చి ఎన్నికల అధికారికి నామినేషన్ పత్రాలను అందజేశారు. సమాజంలో మార్పు రావాలంటే బ్యాట్ గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని ఆయన కోరారు. వెయిటింగ్ చేస్తున్నాం. మీ గురించి మీరు డైరెక్ట్ ఉన్నారు. వాళ్ళు అక్కడ ఆగిళ్ళు already got his national friends. They're taking it from the research. The technical. నేను మన్మోహన్ తమ్మెరా ఇవాళ ఫస్ట్ నామినేషన్ నేనైతే ఇక్కడ రామగుండం నియోజకవర్గంలో వేయడం జరిగింది. విద్యార్థుల రాజకీయ పార్టీ తరఫున నేను ఇవాళ నామినేషన్ అనేది ఫైల్ చేశాను. మార్పు కోసం విద్యార్థుల రాజకీయ పార్టీ క్రికెట్ బ్యాట్ సింబల్తో మార్పు కోరుతూ ఇవాళ మన రామగుండం నియోజకవర్గం ప్రజలకి ర్యాలీ లాగా వచ్చి కూడా కోరడం జరిగింది ఓటేయమని. ఎవరికైనా మేము అడిగేది మా విద్యార్థుల రాజకీయ పార్టీ తరఫున అడిగేవి రెండు ప్రశ్నలండి. మీ ఇంటికి వచ్చే పాలకులు ప్రస్తుత నాయకులైనా, ఇంతకుముందున్న గత నాయకులైనా, లేదా పోటీ చేయబో నాయకులైనా అయ్యా పింఛన్ వచ్చిందా లేదా అమ్మ పింఛన్ వచ్చిందా అని అడిగే బదులు మీ ఇంట్లో కొడుకు కానీ మీ ఇంట్లో కూతురికి కానీ ఉద్యోగం వచ్చిందా అని అడిగే దమ్ముందా? ఆ దమ్ము మాకు ఇవాళ విద్యార్థుల రాజకీయ పార్టీకి ఉంది. మేము నిరుద్యోగుల పక్షాన ఉండి పోరాడతాము. ఆ నిరుద్యోగులందరినీ కూడా ఏకమై ఇవాళ ఒకటే ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చి విద్యార్థుల రాజకీయ పార్టీ అనే పార్టీ తరఫున మేమందరినీ అభ్యర్థులని పోటీ చేయమని చెప్తున్నాము. మాకు సపోర్ట్ చేయమని కూడా చెప్తున్నాము. మేము 100% పోయి గడప గడపకు వెళ్ళి అడిగి ఆ ఇంట్లో మేము అడిగేది పింఛన్ కానీ ఇతర పథకాలు కాదు. మీ ఇంట్లో మీ పిల్లలకి యువతకు ఎస్పెషల్లీ ఉద్యోగం ఉందా లేదా అడిగి అక్కడికక్కడే ఉద్యోగ కల్పన అనేది కల్పించి మేము తర్వాత ఓట్లు అనేది అడుగుతాము. ఆదరించండి. బ్యాట్ గుర్తుకు ఓటేసి విద్యార్థుల రాజకీయ పార్టీని ఆదరించండి.